This conference will now be recorded. So Eclipse JEE download. So what you have to say in Google? So Eclipse JEE download. So always use JEE because అడ్వాన్స్ జావాలోకి వెళ్ళినప్పుడు కూడా మీకు అది యూజ్ అవుతుంది. సో ఓన్లీ ఎక్లిప్స్ చేస్తే మీకు అడ్వాన్స్ జావా మళ్ళీ రిఫర్బిష్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి సో వాట్ యూ టు సే search for what? Search for Eclipse JEE download. Okay. So once you search for a Eclipse JEE means Java Enterprise Edition. So it will be helpful for advanced Java, Spring Boot, and all those things. Okay. Then, so I can click on this website. Okay. So here you can see Eclipse for Java developers. Okay. So you can see here install your favorite IDE packages and all. So you can just click on here. Okay. Or otherwise, okay, so you can go for this. So 2024-06. So 24-24-06 means it is updated in June. Okay, it is updated in June. So for every 3 months new version will come generally. So I will put this link. Okay, so this is the link. You can directly click. మీరు సెర్చ్ అది చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా అవసరం వస్తే యూ క్యాన్. Okay, otherwise not required. So you can just directly click on this link. What will be opened? This will be open. సో ఇక్కడ వెళ్ళేసి యూ క్యాన్ మీరందరూ విండోసే కాబట్టి యూ క్యాన్ జస్ట్ క్లిక్ ఆన్ విండోస్. ఓకే, సో యూ క్యాన్ గో ఫర్ విండోస్. సో ఇక్కడ 32 బిట్ 64 బిట్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో యూ క్యాన్ గో ఫర్ దిస్ వన్. ఓకే, రైట్. సో యూ కెన్ గో ఫర్ దిస్ వన్. సో యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో జస్ట్ అది క్లిక్ చేయగానే మీకు కొత్త వర్షన్ అనేది వచ్చేస్తుంది. సో జస్ట్ డౌన్లోడ్ దిస్. సో క్లిక్ చేయగానే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో డౌన్లోడ్. సో యూ క్యాన్ క్లిక్ ఆన్ దట్ డౌన్లోడ్ బటన్. ఓకే, సో డౌన్లోడ్ అనేది కొంచెం టైం పడుతుంది. జనరల్గా ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో జస్ట్ డౌన్లోడ్ అనగానే సో ఇట్ విల్ గివ్ యూ ద డౌన్లోడ్. నో నీడ్ టు హ్యావ్ ఎనీథింగ్. సో ఇది ఏంటంటే మనం వీ కెన్ పే లైక్ డొనేషన్. ఇది డొనేషన్ కోసం. సో డోంట్ వరీ అబౌట్ దట్. స్పాన్సర్, మనం స్పాన్సర్ అంటే జస్ట్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. సో యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్. సో ఇక్కడ ఏం ఇన్స్టాల్ అవుతుంది? జేఆర్ఈ. సో జేఆర్ఈ Win64exe అనగానే మనకు ఆ జావా ఎన్విరాన్మెంట్ మొత్తము వచ్చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో వన్స్ ఇట్ గెట్స్ డౌన్లోడెడ్, ఓకే, సో ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత ఇంక ఇన్స్టాల్ అది నెక్స్ట్ కొట్టు వెళ్ళిపోవడమే. సో ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చేయట్లేదు. సో వాట్ యూ టు డూ ఇస్, సో యూ హ్యావ్ టు జస్ట్ గో ఫర్ ద డౌన్లోడ్స్. సో డౌన్లోడ్ మీద జస్ట్ ఇట్లా క్లిక్ చేయడం. ఓకే, సో యూ కెన్ డబుల్ క్లిక్ ఇట్. సో ఇట్ విల్ బీ ఇన్ ద డౌన్లోడ్స్ బేసిక్. సో మీ సిస్టంలో డౌన్లోడ్స్ ఎక్కడ ఉంటే అది అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో హియర్ డౌన్లోడ్స్ ఫైల్. సో డౌన్లోడ్ ఫైల్ ఎలా ఉంటుంది? జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద ఫైల్. డబుల్ క్లిక్ ఆన్ ద ఫైల్. సో దాని మీద డబుల్ క్లిక్ చేయగానే
ఓకే, ఇక్కడ సెకండ్ది మీరు తీసుకోవాలి, ఫస్ట్ తీసుకోకూడదు. సో యూ టేక్ ది సెకండ్ వన్. ఫస్ట్ది ఓన్లీ కోర్ జావాకే పనికొస్తుంది అనమాట. సో ఈ సెకండ్ది అయితే మీకు ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అడ్వాన్స్, తర్వాత స్ప్రింగ్ బూట్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. సో విచ్ వన్ యూ హ్యావ్ టు సెలెక్ట్? You have to select the second one. So what is the second one? Second one is Eclipse IDE for Java and web developers. Java and web developers. Okay, so this is only for core Java. It only core Java ki పనికొస్తుంది. అర్థమైందా? ఇదైతే it will be useful for all others. Understanding? So it will be useful for all others. So Eclipse IDE for enterprise Java and web developer. So it will be used for others also. Okay. సో ఇక్కడ క్లిక్ చేసేసి సో ఇన్స్టాల్ అనేయాలి అంతే. సో వాట్ యూ టు సే? యూ హ్యావ్ టు సే ఇన్స్టాల్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ డిపెండింగ్ ఆన్ యువర్ సిస్టమ్. ఓకే, సో మీ సిస్టమ్ స్పీడ్గా ఉంటే తొందరగా అయిపోతుంది, లేకపోతే కొంచెం స్లో అవుతుంది. కానీ ఇంటర్నెట్ షుడ్ బి ఆన్. ఓకే, ఇంటర్నెట్ ఉండాలి కంపల్సరీగా. ఇంటర్నెట్ ఉంటేనే అది ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియర్? సో ఐ కెన్ జస్ట్ సే ఇన్స్టాల్. సో ఇట్ విల్ గెట్ ఇన్స్టాల్. సో ఆల్రెడీ నాకు ఎక్లిప్స్ JW 2024 అంటే ఇఫ్ వి అబ్జర్వ్, సో ఇన్ ద C drive users SSలో సో JEE, సో JEE ఎక్లిప్స్, సారీ. సో ఎక్లిప్స్లో నాకు ఆల్రెడీ 2023-12 ఉంది. సో ఇట్ ఈస్ దేర్. అంటే నేను డిసెంబర్ది అప్ చేసినప్పుడు సో ఎవ్రీ 3-4 మంత్స్కి అది అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ దిస్ అగైన్ వన్ మోర్ థింగ్ విల్ బి అప్లోడెడ్. సో అనవసరంగా నేను చేయట్లేదు. సో మీరు కావాలి అంటే రెండు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏంటి, బట్ నో యూస్. ఓకే, సో మళ్ళీ అదంతా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఓకే, లేదు అంటే అనవసరం. సో కాబట్టి ఐ జస్ట్ క్లోజ్ దిస్. అండర్స్టాండింగ్? సో అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ బి దేర్ హియర్. సో మీకు ఏమొస్తుంది అంటే ఇట్ విల్ బి okay, so installed in this folder. Check installation. One second. So where you can check the installation, check installation. ఎక్కడ చెక్ చేస్తారమ్మా ఇన్స్టలేషన్? యూ చెక్ ది ఇన్స్టలేషన్ ఇన్ దిస్ ఫోల్డర్. సో ఈ ఫోల్డర్లో మీకు అది వచ్చేస్తుంది. సో ఫర్ మీ ఇట్ ఈస్ అన్ ఓల్డర్ వర్షన్, నేను మళ్ళీ అప్డేట్ చేయట్లేదు. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు వచ్చేసి ఫర్ యూ it will be something like JEE 2024-06 అని వస్తుంది. ఇక్కడ మనం చేసేది అక్కడ కాబట్టి. ఓకే, సో వాట్ విల్ గెట్ హియర్? సో ఎక్లిప్స్లో ఇది వచ్చేస్తుంది అనమాట. సో నేను తర్వాత అప్డేట్ చేస్తాను. నౌ ఐ విల్ నాట్ అప్డేట్, మళ్ళీ అన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇస్ ఇస్ క్లియర్ నా? సో దిస్ ద వే దట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద Eclipse installation. Okay, so after installation, సో ఆఫ్టర్ ఇన్స్టలేషన్ ఏమవుతుంది అంటే, సో గో ఫర్ ఎక్లిప్స్. ఓకే, సో ఇట్లా ఇక్కడ వచ్చేస్తుంది ఎక్లిప్స్ అని. ఓకే, సో యూ హ్యావ్ టు చెక్ దిస్. ఓకే, సో ఆఫ్టర్ ఇన్స్టలేషన్ ఇక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఈఎల్సి, ఐ మీన్ విండోస్ కీ కొట్టి ఈఎల్సి అని కొడితే మీకు ఎక్లిప్స్ అనేది కనిపిస్తుంది. సో కనిపించినప్పుడు యూ కెన్ జస్ట్ పిక్ దట్.
So Eclipse IDE, you can just pick it. So what will be opened? Eclipse IDE will be opened. So Eclipse IDE 2023 2012 అని వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే. సో Eclipse IDE 2023-12. సో ఇట్ విల్ బి ఓపెన్. ఓకే. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఓకే. సో వాట్ ఐ డూ ఇస్ ఐ జస్ట్ క్లోజ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫైల్, న్యూ, ఓకే. ఇక్కడ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఇక్కడ జావా పర్స్పెక్టివ్, ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. సో ఒకటేమో నార్మల్ జావా, ఒకటేమో జావా డబుల్ అనమాట. సో నేను అడ్వాన్స్ అప్లికేషన్ చేస్తున్నాను కాబట్టి జావా డబుల్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే జావా పర్స్పెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వాట్ యూ టు సెలెక్ట్? జావా పర్స్పెక్టివ్. సారీ. Select Java perspective. Select Java perspective. సో జావా పర్స్పెక్టివ్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే సో ఇది అనమాట. సో ఇది వచ్చేసి సో ఇది జావా డబల్ ఈ పర్స్పెక్టివ్, అంటే దిస్ ఇస్ ఫర్ అడ్వాన్స్ అప్లికేషన్స్. దిస్ ఇస్ ఫర్ అడ్వాన్స్డ్ యాప్స్. ఇది ఎవరికి అంటే దిస్ ఇస్ ఫర్ కోర్ యాప్స్. కోర్ యాప్స్గా సరిపోతుంది. ఓకే. సో వాట్ యూ టు సెలెక్ట్ హియర్? యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్. అర్థమైందా? ఓకే. వన్స్ యూ సెలెక్ట్ దట్ వన్, అగైన్ గో టు ద ఫైల్, సే న్యూ. ఇక్కడ చూడండి, న్యూ జావా ప్రాజెక్ట్ వచ్చేసిందా? వాట్ ఐ గాట్ హియర్? న్యూ జావా ప్రాజెక్ట్. సో ఫైల్కి వెళ్ళేసి న్యూ జావా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. సో క్రియేట్ జావా ప్రాజెక్ట్. Create Java project. So create Java project. So go to file, new, and say Java project, right? Okay. File, new, Java project. So I will select the project name. So project name ni select chesko. Okay. So give the project name. Give the project name. So project name ni ichcha. So project name అనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ సంథింగ్ లైక్ టీఆర్. సో ట్రైన్ రిక్రూట్ అండర్ స్కోర్ ఎఫ్ఎస్జే అట్ 10 AM. సో నేను అట్లా నేను పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, అది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఐ విల్ గో ఫర్ ట్రైన్ రిక్రూట్. సో ట్రైన్ రిక్రూట్ అండర్ స్కోర్ ఎఫ్ఎస్జే అట్ 10 AM. ఓకే. సో అండర్ స్కోర్ తీసుకోవట్లేదు. ఓకే. సో సో ఎఫ్టిఆర్ అండర్ స్కోర్ తీసుకున్నది అట్ ద రేట్ తీసుకోండి. సో టిఆర్ అండర్ స్కోర్ ఎఫ్ఎస్జే 10 AM. ఓకే. సో ఐఎమ్ టేకింగ్ దిస్. ఎస్. ఏం తీసుకున్నాను నేను? సో ఎఫ్ఎస్జే టిఆర్. ఓకే. సో ఎఫ్ఎస్జే టిఆర్ అండర్ స్కోర్ ఎఫ్ఎస్జే 10 AM. గాట్ ఇట్? ఓకే. సో తీసుకున్నది. ఇక్కడ ఏం చేంజెస్ చేయకూడదు, సేమ్ ఉండనివ్వండి అట్లానే. ఓకే. ఇక్కడేమో మీ జావా వర్షన్ వస్తుంది. నిన్న మనం ఇన్స్టాల్ చేసినాం కదా. సో 21 వర్షన్ ఇన్స్టాల్ చేసినాం, అది వచ్చేస్తుంది. సో మిగతా అంతా సేమ్ టు సేమ్. సో యూ కెన్ కీప్ ఇట్
as it is. అర్థమైందమ్మా? So you can keep them as it is. Done. సో అలా ఇచ్చేసిన తర్వాత సే నెక్స్ట్. ఓకే, సో తర్వాత ఫినిష్. నెక్స్ట్ అన్న తర్వాత ఏం చేంజెస్ చేయకండి, ప్రస్తుతం యాజ్ ఇట్ ఈస్ మనం యూజ్ చేస్తాం. సే నెక్స్ట్. ఆ తర్వాత యూ కెన్ గో ఫర్ ఫినిష్. యూ కెన్ గో ఫర్ ఫినిష్. క్లియర్? సో యూ కెన్ గో ఫర్ ఫినిష్. సో ఫినిష్ అనగానే what will happen? A new project will be created. So what will be created? New project will be created. So new project ఎట్లా క్రియేట్ అయింది చూడండి. tr_fsj 10 am. tr_fsj 10 am. అయిపోయిందా? ఓకే. సో జనరల్గా అట్లనే చేస్తాను నేను. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది, రైట్? సో అవర్ ప్రాజెక్ట్ క్రియేటెడ్. అండర్స్టూడ్? మన ప్రాజెక్ట్ పేరు ఏంటమ్మా? trfsj 10 am. సో అవర్ ప్రాజెక్ట్ ఈస్ క్రియేటెడ్, రైట్? అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఏం తయారైంది మనకి? ప్రాజెక్ట్ తయారైంది. వాట్ ఈస్ క్రియేటెడ్? ప్రాజెక్ట్ ఈస్ క్రియేటెడ్. సో వన్స్ ద ప్రాజెక్ట్ ఈస్ క్రియేటెడ్, ఓకే, సో ప్రాజెక్ట్ లోపల వీ షుడ్ హ్యావ్ ప్యాకేజెస్. ప్రాజెక్ట్ లోపల ఏమి ఉండాలి? ప్యాకేజెస్ ఉండాలి. ఓకే. సో ప్యాకేజ్ ఈజ్ లైక్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు మనం నిన్న క్లాస్ తయారు చేసినాం కదా, అది ఒక ప్యాకేజ్లో ఉండాలన్నమాట. సో కాబట్టి మనం ప్యాకేజెస్ని క్రియేట్ చేసుకుంటాం. సో ప్యాకేజెస్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను. సో ఆ కాన్సెప్ట్ అంతా ఒక ప్యాకేజ్లో ఉంటుంది. సో కాన్సెప్ట్ అంతా ఒక ప్యాకేజ్. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ కూడా ఈజీ ఉంటుంది అన్నమాట. అందుకని am I clear? Okay, so we will go for it. So now ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. సో న్యూ ప్యాకేజ్ అనండి. సో వాట్ యూ హావ్ టు క్రియేట్ నౌ? యూ హావ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్. ఓకే, సో create package in the project. సో ప్యాకేజ్ అసలు ఏంటి అదంతా తర్వాత. ఫర్ నౌ జస్ట్ ప్యాకేజ్ అనేది ఒక ప్లేస్ అనుకోండి ప్రాజెక్ట్లో ప్యాకేజ్. సో వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఆల్ దిస్. ఇవన్నీ అవసరం లేదు మీకు. సో వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ tr. సో tr లో న్యూ ఏమన్నావు? ప్యాకేజ్. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ప్యాకేజ్. What you have to select here? You have to select the package, right? So you want to select చేయాలమ్మా, ప్యాకేజ్ ని సెలెక్ట్ చేయాలి, రైట్? ఓకే. సో now again I'll say right click, say new pack. Okay, so package పేరు స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. సో you have to give it in a lower case. Basic pack. So what I'm saying here, basic pack. So basic pack అని ఇచ్చే. ఓకే, సో యూ క్రియేట్ ఏ బేసిక్ ప్యాక్. బేసిక్ ప్యాక్ అని క్రియేట్ చేయండి, అంటే బేసిక్ ప్రోగ్రామ్స్ అని అర్థం. ఎస్, అండ్ సే ఫినిష్. ఇది టిక్ చేయొద్దు, ఇది అవసరం లేదు మనకి. సో ఫినిష్. సో ఫినిష్ అనగానే ఓకే, వాట్ ఈస్ క్రియేటెడ్? ప్యాకేజ్ ఈస్ క్రియేటెడ్. ఇది కూడా అవసరం లేదు. ఓకే, సో వాట్ ఈస్ క్రియేటెడ్ సార్? ప్యాకేజ్ ఈస్ క్రియేటెడ్. ఏ ప్యాకేజ్ అది? బేసిక్ ప్యాకేజ్. ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్యాకేజ్ అన్నమాట. ఎగ్జాక్ట్ దాని మీనింగ్ ఏంటి అదంతా తర్వాత, యూ డోంట్ వరీ నౌ. సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్యాకేజ్. అండర్స్టూడ్? ఓకే, సో ప్యాకేజ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది.
అండర్స్టాండ్ ద టోటల్ ప్రాసెస్. ఎస్, ప్రోగ్రామ్ చేయడం ఈజీ, ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటే వీ కెన్ హ్యావ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్. అది మెయిన్. ఓకే, దెన్ ఓకే, సో బేసిక్ ప్యాక్ అయిపోయింది. సో నెక్స్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ద క్లాస్. ఇప్పుడు మనకు కావాల్సిన క్లాస్, క్రియేట్ ద క్లాస్ ఇన్సైడ్ ద ప్యాకేజ్. క్రియేట్ ద క్లాస్ ఇన్సైడ్ ద ప్యాకేజ్. ప్యాకేజ్ లోపల క్లాస్ని క్రియేట్ చేయాలి. ఎట్లా సార్ అంటే జస్ట్ రైట్ క్లిక్ చేయండి, సే న్యూ క్లాస్. అండర్స్టూడ్? సో వాట్ యూ టు సే, యూ హ్యావ్ టు సే న్యూ క్లాస్. దేని మీద క్లిక్ చేయాలి? ప్యాకేజ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, click on the package, click on the package, or I should say right click on the package, right click on the package. So package పైన రైట్ క్లిక్ చేయాలి, చేస్తే ఇవన్నీ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ నాట్ నెసరీ. ఓకే, so these are all not necessary, right? Got it? So ఇవన్నీ అవసరం లేదు. So what we are doing now, so we are saying FSJ 10 AM లో ప్యాకేజ్లో we are going for the class. Understood? Okay. So now right click and new class. So now you have to give the class name. So class name available, sir. So for class name you have to follow title case. Okay, so for class names, so for class name, so for class name follow the title case. Title case ante enti sir ante, now for example I want to create a class called 123, let's say. Okay, so if I want to create a class called 123, what I have to create now, I have to create like this. ఇప్పుడు 3 words కదమ్మా, 3 words, 3 words లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, థర్డ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఒకటే వర్డ్ ఉందనుకోండి 1 సరిపోతుంది. 2 వర్డ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 అట్లా, 1 2 3 కన్ఫర్మ్ ఏం కాదు, బెటర్ ఏంటంటే జావా ఎన్విరాన్మెంట్ అట్లనే ఫాలో అవుతుంది. సో మనం కూడా అట్లనే ఫాలో అయితే బెటర్. ఎస్, టైటిల్ కేస్. ఓకే, సజెషన్ అంతే. ఓకే, ఒకటే వర్డ్ ఉందనుకోండి, ఒకటే వర్డ్ అంటే జస్ట్ 1 అంటే సరిపోతే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వేస్తే సరిపోతుంది. ఒక 2 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇవ్వాలి. 3 వర్డ్స్ ఉంటే సేమ్ ప్రాసెస్. అర్థమైందా? ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ నిన్నట్లా ఫస్ట్ ప్రో, నిన్న సేమ్ ప్రో, ఫస్ట్ ప్రో అంటారు, ఫస్ట్ ప్రో ఎఫ్ క్యాపిటల్ పి క్యాపిటల్. సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మీద టిక్ చేయండి. ఎస్, దేని మీద టిక్ చేస్తారు? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మీద టిక్ చేయండి. అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, మనం ఏం చేయాల్సిన అవసరం, మనం లాజిక్ రాసుకుంటే సరిపోతుంది. సో దేని మీద టిక్, ఇంకా మిగతా ఏది టచ్ చేయకూడదు. ఓకే, సో ఏదైతే టచ్ చేసాం మనం, క్లాస్ నేమ్ ఇచ్చాము అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ని టిక్ చేసినాం. చెక్ బాక్స్, అది యాక్చువల్గా చెక్ బాక్స్ మనము టిక్ చేసాం. అర్థమైందా? ఇస్ ఇస్ క్లియర్? సో ఈ విధంగా మనము ఎవరిని క్రియేట్ చేసాము, we created a class. So just say finish. సో అది అయిపోయిన తర్వాత ఏమనాలి, యూ సే ఫినిష్. సో ఫినిష్ అనగానే ఏమవుతుందమ్మా, ఫినిష్ అనగానే క్లాస్ క్రియేట్ అయిపోతుంది. ఏం క్రియేట్ అయిపోయింది? క్లాస్ క్రియేట్. ఈజ్ ఇస్ క్లియర్? నౌ వాట్ ఈస్ క్రియేటెడ్?
class got created. Yes. Now what is the class name? First pro dot java. మీరు డాట్ జావా ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నోట్ ప్యాడ్లో టైప్ చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ వచ్చేస్తాయి. మనం లాజిక్ రాస్తే సరిపోతుంది. లాజిక్ ఎందులో రాయాలి సార్? ప్రస్తుతం మెయిన్లో రాయాలి. ఓకే, నా క్లియర్ ఎవ్రీవన్. ఫస్ట్ ప్రో డాట్ జావా ఎక్కడ ఉంది? ప్యాకేజ్లో ఉంది. ప్యాకేజ్ ఎక్కడ ఉంది? ప్రాజెక్ట్లో ఉంది. ఎస్, క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి, టు డూ ఆర్ ఇక్కడ వాడు మనకి మెసేజ్ ఇస్తున్నాడు ఏమని, ఇక్కడ నీ కోడ్ రాసుకో అని చెప్తున్నాడు. ఓకే, ఏమంటున్నాడు? ఇక్కడ నీ కోడ్ రాసుకో అని చెప్తున్నాడు. సో మనం ఇక్కడ ఏం చేస్తాం? మన కోడ్ని రాసుకుంటాం. సో మన కోడ్ అంటే సో జస్ట్ system.out.println Eclipse installed successfully. డన్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. వాట్ యు డు? కంట్రోల్ ఎస్. ఓకే, సో ఫైల్ సేవ్ ఉంది. సేవ్ యాజ్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ కంట్రోల్ ఎస్ అంటే సరిపోతుంది, సేవ్ అయిపోయింది. ఎస్, సో సేవ్ ద ఫైల్, జస్ట్ సేవ్ ద ఫైల్ అంతే. సో ఫస్ట్ ప్రో డాట్ జావా, ఓకే, save the file. Okay, so write the logic or statement. Write the logic or statements inside the main method. Inside the main method and save it. And save it. Okay, saving over. Now, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, సో ఇక్కడ మనం రన్ చేయాలంటే జస్ట్ ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదు షార్ట్ కట్ ఏమైనా ఉందంటే కంట్రోల్ F11. ఏంటది? కంట్రోల్ F11. సో మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు టేక్ ఇక్కడ కంపైలేషన్ అంతా అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ రన్నింగే. కంపైలేషన్ అంతా చూసుకుంటుంది, మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం. టు రన్ ద ఫైల్. సో ఎవరి మీద క్లిక్ చేయాలమ్మా ఇప్పుడు నేను? ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్. ఎస్, దీని మీద క్లిక్ చేయాలి. సో ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్, రైట్? సో ప్లే బటన్ లాగా సింపుల్గా. ఓకే, ఆర్ కంట్రోల్ ప్లస్ F11 అంటే కంట్రోల్ పట్టుకొని F11 కొట్టాలన్నమాట. సో కంట్రోల్ పట్టుకొని F11 కొట్టగానే అది రన్ అయిపోతుంది. ఈజ్ దట్ క్లియర్? ఓకే, సో నౌ ఐఎమ్ నాట్ ప్రెస్సింగ్ దిస్, బట్ ఐఎమ్ సేయింగ్ కంట్రోల్ F11. సో ఏమైంది నాకు? ఎక్కడ వచ్చింది ఆన్సర్? కన్సోల్లో వచ్చింది. ఆన్సర్ ఎక్కడ వచ్చింది? కన్సోల్లో వచ్చింది. అర్థమైందా? ఎస్, సో ద అవుట్పుట్ is visible on the console, right? Output is visible on what? Visible on the console. Console పైన అవుట్పుట్ అనేది విజిబుల్ అవుతుంది. అర్థమైందా? ఓకే, is that clear? So now this is our first program. Understanding? సో జూమ్ కావాలంటే కంట్రోల్ ప్లస్ కొట్టారనుకోండి, జూమ్ అవుతుంటుంది. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్లీ అండర్స్టూడ్? ఓకే, నా చెప్పండి. సెకండ్ నేను ఇంకో క్లాస్ సెకండ్ ప్రో తయారు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సేమ్ ప్యాకేజ్ పైన క్లిక్ చేసి, రైట్ క్లిక్ చేసి, న్యూ క్లాస్ నేమ్ సెకండ్ ప్రో. ఓకే, సో పబ్లిష్ యాడ్ వాయిడ్మెంట్ టిక్ చేయండి, సేవ్ ఫినిష్. అర్థమైందా? సో ఇన్ దిస్ వే వీ కెన్ క్రియేట్ ఎనీ నంబర్ ఆఫ్ క్లాసెస్. అర్థమైందా? సో ఈ విధంగా మనము క్లాసెస్ క్రియేట్ చేసి రన్ చేయాలి. నో నీడ్ టు హ్యావ్
నోట్ ప్యాడ్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి అది కాపీ అదంతా అవసరం లేదు. జస్ట్ అది ఏంటంటే నిన్న మనకు అర్థం కావడానికి ఒక క్లాస్ వైజ్ అంటే ఏంటి, ఒక కంపైలేషన్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అంటే రన్ చేయడానికి మనం అది చేసాం అనమాట. క్లియర్ అండర్స్టాండింగ్ నా? సో దిస్ ఇస్ ఎక్లిప్స్ ఇన్స్టలేషన్. నార్మల్గా క్లాస్ నేమ్ అంటే క్లాస్ నేమ్ పబ్లిక్ క్లాస్ పబ్లికే ఉండాలి. యాక్చువల్ పబ్లిక్ అంటే ఏంటంటే ఇది యూనివర్సల్గా యాక్సెస్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్లో ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పడం. సో మనం ఆటోమేటిక్ వచ్చేసింది పబ్లిక్ అనేది ఆటోమేటిక్. సో పబ్లిక్ అనేది యూనివర్సల్ యాక్సెస్ కోసం. అంటే ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ రన్ చేస్తుంది, జేవిఎం రన్ చేస్తుంది. మరి జేవిఎం రన్ చేయాలంటే ఇది పబ్లిక్ అయి ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి క్లియర్లీ విజిబుల్ ఫర్ ఎవ్రీ వన్. అందుకని అక్కడ పబ్లిక్ అనేది కూల్. అన్నీ చెప్తా, నువ్వు నేను ఏది చెప్తున్నానో ప్రస్తుతం అక్కడే ఉండు. ప్రస్తుతం నేను ఏం చెప్తున్నానో అక్కడే ఉండు, ముందుకు వెళ్ళవు. మీకు ప్రైవేట్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, అవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ కోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇనీషియల్గా కోడింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక కార్ నేర్చుకుంటున్నావు అనుకో, డైరెక్ట్ రేస్ అయిపోతాను ఆలోచిస్తావా? ఏం ఆలోచిస్తావు? ఫస్ట్ గేర్ ఎట్లా, సెకండ్ గేర్ ఎట్లా, థర్డ్ గేర్ ఎట్లా, ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ పోవాలి, సెకండ్ గేర్లో ఎంత స్పీడ్ పోవాలి, థర్డ్ గేర్లో ఎంత స్పీడ్ పోవాలి, ఫోర్త్ గేర్ ఎప్పుడు వాడాలి, ఫిఫ్త్ గేర్ ఎప్పుడు వాడాలి, రివర్స్ ఎప్పుడు వాడాలి, అది నేర్చుకుంటావు ఫస్ట్. రేస్కి ఎప్పుడు పోతావు? మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినాక వెళ్తావు. అవునా? ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అనేది ఎట్లా రాయాలి ఏంటి రాసిన తర్వాత, కొన్ని కోడ్స్ నేర్చుకున్న తర్వాత, కొన్ని లాజిక్స్ నేర్చుకున్న తర్వాత అవి వస్తాయి అన్నమాట. థియరిటికల్ థింగ్స్ అన్నీ వస్తాయి. ప్రైవేట్ ఎప్పుడు వాడతాము, ప్రొటెక్టెడ్ వాడతాము, పబ్లిక్ ఎందుకు వాడతాము, స్టాటిక్ ఎందుకు వాడతాము, అన్నీ వస్తాయి. ఏం టెన్షన్ పడదు. ఫస్ట్ లెర్న్ బేసిక్స్. బేసిక్స్ ఇంపార్టెంట్. అర్థమైందా? సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నీకు ప్రతి ఒక్క టాపిక్ చెప్పే పూచి నాది. అర్థమైందా? సో నన్ను నమ్మితే చాలు, ఇంకా నువ్వు వేరేదేం అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ యూ, డోంట్ వరీ అబౌట్. ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తున్నాను, నువ్వు ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నావు అనుకో, ఇది పోతుంది, అది ఎట్లయినా రాదు. అర్థమైందా? సో అది నేను చెప్పట్లేదు కాబట్టి అది రాదు. ఇది పోతుంది, అది పోతుంది, రెండు పోతాయి. అర్థమైందా? నీ ఇష్టం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒక ప్యాకేజ్లో చేస్తాం అనుకుంటున్నాను. తర్వాత ఆపరేటర్స్ మీద ఒక ప్రోగ్రామ్స్ వస్తాయి. సో ఆపరేటర్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒక ప్యాకేజ్లో చేస్తాం. సో ప్యాకేజ్ అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజు నువ్వు వస్తావు, సార్ నాకు ఊప్ సంబంధించిన క్లాసెస్ అన్నీ ఇవ్వండి అంటావు. అప్పుడు నేను వెతుక్కోవాల్సిన పని లేదు కదా నాకు. నేను ఏం చేస్తాను, ఆ ఊప్ ప్యాకేజ్ మీకు ఇచ్చేస్తాను. అర్థమైందా? లేదు సార్ మా ప్రాజెక్ట్ మొత్తం మాకు ఇచ్చేసేయండి అన్నారు అనుకోండి, ప్రాజెక్ట్ మొత్తం మీకు ఇచ్చేస్తాను. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఊప్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఓపీ ప్యాక్లో ఉన్నాయి. అర్థమైందా? సో అట్లా. ఎస్, క్లారిటీ వచ్చిందా? ఓకే. సో ప్రస్తుతానికి మీరు లాజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ మెయిన్ మధ్యలో ఏముందో, ఇప్పుడు ఇది ఉందా, ఈ ఫిఫ్త్ లైన్, దీని మీద ఏమవుతుందో మీకు అనవసరం ప్రస్తుతం. ఓకే. సో ఈ మధ్యలో ఏం జరుగుతుందో అది ఇంపార్టెంట్ మీకు. ఓకే. ఈ లైన్ నుంచి ఈ మెయిన్ లోపల ఏం జరుగుతుందో అది ఇంపార్టెంట్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్, తర్వాత మీది అని నేను చెప్తాను. క్లియర్? అండర్స్టాండింగ్ మై పాయింట్స్? సో డోంట్ వరీ అబౌట్ టూ మెనీ థింగ్స్. ఎంత మీరు వరీ అయితే అంత మీకు హెడేక్ వస్తుంది. జస్ట్ ఫస్ట్ వరీ అబౌట్ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ ఐఎమ్ టెల్లింగ్ నౌ. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. కామెంట్ అంటే ఏంటి? కామెంట్స్ ఆర్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏం కామెంట్ ఇచ్చాడు వాడు? సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చాడు. సో సింగిల్ లైన్ కామెంట్లో ఏం రాశాడు? టు డూ ఆటో జనరేటెడ్ మెథడ్స్. అంటే మెథడ్లో నువ్వు ఏం రాసుకోవాలనుకుంటున్నావు రాసుకో, మిగతా అంతా నేను ఇచ్చేసిన. ఎక్లిప్స్ కూడా అదే చెప్తుంది, అవన్నీ పట్టించుకోకు, నువ్వు రాయాల్సింది రాయి అని చెప్తుంది. సో కాబట్టి పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, మెయిన్ అంటే ఏంటి. సో మెయిన్ అంటే ప్రస్తుతం ఒక మెథడ్, ఆ మెథడ్లో మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఒక డోర్ లాగా అనుకోండి. సో డోర్ ఓపెన్ చేయాలి, వచ్చి కూర్చోవాలి, క్లాస్ వినాలి, అంతే. ఆ డోర్ ఎవరు తయారు చేశారు, ఆ డోర్కి నాబ్ ఎవరు పెట్టారు, అవన్నీ అవసరం లేదు మనకి. తర్వాత అర్థమైందా? సో బికాజ్ యు ఆర్ లెర్నింగ్ ఎ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. ఒక 1 year నాకు తెలుసు, కోడింగ్ తెలుసు అన్న వాళ్ళకి చెప్పడం వేరే ఉంటుంది.
మీకు ఏం తెలియదు కాబట్టి మెయిన్ ఏ స్టెప్ వైజ్ వెళ్ళండి. చెప్పిన కార్ ఎగ్జాంపుల్ సింపుల్. డైరెక్ట్లీ వీ విల్ నాట్ థింక్ అబౌట్ గోయింగ్ టు F1 రేస్. We talk about basics. అర్థమైందా? Getting my point or not? Yes. Okay. Now we will talk about the comments. Going back to the topic. So మన టాపిక్ కామెంట్ చేయదమ్మా. పేరెంట్ అమ్మ మర్చిపోయాను. నరేందర్. నరేందర్ అర్థమైందని ఏం చెప్పాను? ఇన్స్టలేషన్ చెప్పాను. ఇన్స్టలేషన్ ఓకే. తర్వాత టాపిక్ అందులోనే ఉండు. నిన్న కూడా అదే ఏదో అడుగుతున్నావు, ఏదో చెప్తుంటే అది ఎందుకని అడుగుతున్నావు. బైట్ కూడా. సో బైట్ కోడ్ నేను చెప్పాను ఆల్రెడీ, ఆ రోజు నువ్వు రాలేదు. సో అట్లా ఒక టాపిక్లోనే ఉండు. అర్థమైంది? ఆ టాపిక్లోనే ప్రస్తుతం చెప్తున్నాను, నేను పబ్లిక్ గురించి చెప్తున్నాను. సో ప్రైవేట్ మనకు అనవసరం కదా ఇక్కడ. ప్రైవేట్ కనిపించలే, అవునా? నీకు టాపిక్ తెలుసు అంతే. సో ప్రైవేట్ ఏంటి అనేది అవసరం లేదు ప్రస్తుతం. టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను. చెప్పమ్మా. అడ్వాన్స్ నుంచి కోర్లోకి రావాలి అంటే ఇక్కడ పర్స్పెక్టివ్ ఉంటుంది పైన. సో ఈ జావా డబ్ల్యూలోకి రావాలి. జావా డబ్ల్యూ అనేది క్లిక్ చేయాలి. జావా డబ్ల్యూ డిఫాల్ట్ అంటే ఈ జావా అని ఉంటుంది. ఇన్స్టాల్ చేసేటప్పుడు డబ్ల్యూ చేసేవో లేదు. ఇన్స్టాల్ చేసేటప్పుడు జేడబ్ల్యూ, ఇదే ప్రాబ్లం. జేడబ్ల్యూ చేయరట. ఓకే. ఓకే, ఉంది, డబ్ల్యూ కూడా ఉంది. అంతే. ఓకే, నౌ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద కామెంట్స్. ఇది ఎక్లిప్స్ ఇన్స్టలేషన్. ఇది కూడా ఫైల్ పంపించేస్తాను మీకు. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు ద components. What we are talking about, sir? Components. సో ఏ కాంపోనెంట్ గురించి మాట్లాడుతున్నాం మనము? కామెంట్స్. నాన్ ఎగ్జిక్యూటబుల్, ఎగ్జిక్యూటబుల్, నాన్ ఎగ్జిక్యూటబుల్ గురించి మాట్లాడుతున్నాము. దాంట్లో మనం మాట్లాడింది ఏంటి టాపిక్? we were talking about single line comment, right? Okay, then the installation. Okay, non executable, so we talked about this. Okay, so otherwise I'll put all this stuff here also. ఇదంతా ప్రాసెస్ మనం నిన్న చేసింది. సో నిన్న మరి ఇది ఎందుకు నేర్పించారు సార్ మాకు, డైరెక్ట్ ఎప్లికేషన్ నేర్పించు కదా అంటే, నేను చెప్పాను వీఆర్ లెర్నింగ్ ఎ ఫ్రెష్. కాబట్టి మనకి ఈ బైట్ కోడ్ అంటే ఏంటి, నా బైట్ కోడ్ చూపించాను మీకు. ఎస్, చూపించానా లేదా? సో బైట్ కోడ్ ఎట్లా ఉంది? సంథింగ్ లైక్ శాంపుల్డ్ ఒక వర్డ్స్ లాగేదో ఉంది, రైట్? సో అదంతా బైట్ కోడ్ అనమాట. సో బైట్ కోడ్ అనేది సిస్టమ్కి అర్థం కాదు, మళ్ళీ దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. ఓకే, now if I want to add comments here in this page, what I will do? So ఇక్కడ రాస్తాను కామెంట్ అనేది ఎక్కడైనా రాసుకోవచ్చా? ఎక్కడైనా రాసు. చూడండి, కలర్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ కలర్లో ఉన్న వాటన్నింటిని మనం కీవర్డ్స్ అంటాం. ఏమంటాము? కీవర్డ్స్. ఈ కలర్లో ఉన్నవన్నీ క్లాసెస్, ఈ కలర్లో ఉన్నవి వేరియబుల్స్, ఈ కలర్లో ఉన్నవి మెథడ్స్. అర్థమైందా? ఇక్కడ మెయిన్ అనేది ఏంటి? మెథడ్. మెయిన్ ఈజ్ ఏ మెథడ్. సో మెయిన్ ఈజ్ ఏ మెథడ్, స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్. ఈ క్లాస్ అనేది ఆల్రెడీ జావా సిస్టంలో ఉంది, ఇది మనం క్రియేట్ చేసిన క్లాస్. ఎస్, ఇది ప్యాకేజ్. ప్యాకేజ్ నేమ్ ఎట్లా ఉంది? బేసిక్ ప్యాక్ అట్లా. సో వీటిని ఐడెంటిఫైయర్స్ అంటాం. సో ఇది కూడా మనకి తెలుస్తుంది మెల్లిమెల్లిగా. సో ప్రస్తుతం మనం ఎవరిని యూజ్ చేస్తున్నాము? కామెంట్స్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్లిప్స్. ఇప్పుడు దిస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్లిప్స్ అనేది నేను ఏం చేశాను? కామెంట్లో రాశాను. కామెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. ఎస్ అవ్వదు. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఏమైనా వచ్చిందా?
ఎందుకు? ఇది లాజిక్ బికాస్ సిస్టమ్ లాజిక్ ఏం రాయలేదు నేను. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏం రాస్తాను నేను ఇక్కడ? ఐ వాంట్ రైట్ వన్ లాజిక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో ఎక్లిప్స్, రైట్? ఇప్పుడు హలో ఎక్లిప్స్ ప్రింట్ అయింది కానీ ఆ లైన్ ప్రింట్ అయిందా? దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అయిందా? అవ్వలేదు, ఎందుకంటే కామెంట్ కాబట్టి. ఎస్, వాట్ ఈస్ దట్? కామెంట్. సో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ కామెంట్, కామెంట్ అంటే ఏంటమ్మా? The comment is nothing but a non-executable component which is used to give some information. Okay, so ఇవేం కామెంట్స్ అన్నాం వీటిని? సింగిల్ లైన్ కామెంట్. అట్లానే రామాయణం అంతా ఇన్న తర్వాత రాముడికి సీత ఏమైంది అన్నట్టుంది. ఒకసారి చెప్పు, నేను ఏం స్టేట్మెంట్ చెప్పిన? నేను చెప్పిన స్టేట్మెంట్ అది కాదు. చెప్పు నరేందర్, నేనేం చెప్పిన కామెంట్స్ గురించి స్టేట్మెంట్? నేను కామెంట్స్ గురించి ఏం స్టేట్మెంట్ చెప్పాను? వాట్ ఈస్ అ కామెంట్ అంటే ఏం స్టేట్మెంట్ చెప్పాను? Non-executable component which is used for providing some information about the program. దాని యూజ్ ఏంటి? చెప్పు మరి. Non-executable code which is used for providing some information about the program. యూజ్ ఏంటి? యూజ్ ఏంటి? నా డెఫినేషన్ ప్రకారం యూజ్ ఏంటి? అబౌట్ ద ప్రోగ్రామ్. సరే సరే సరే, పని చేస్తాను. ఇప్పుడు నేను నీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చాను. ఓకే, సో క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని పెట్టి, సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అని పెట్టి ఇచ్చాను. సెక్షన్ బిలో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అని పెట్టి ఇచ్చాను. నువ్వు నాకు ఆన్సర్ ఏమి ఇచ్చినావు? సెక్షన్ బి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అని నీట్గా పెట్టి నాకు ఆన్సర్ షీట్ సబ్మిట్ చేసిన. ఓకే, ఇప్పుడు నేను నీకు మార్క్స్ దేనికి ఇస్తాను? నువ్వు సెక్షన్ ఏ, సెక్షన్ బి రాసినందుకు ఇస్తానా, లేకపోతే నువ్వు ఆన్సర్ రాసినందుకు ఇస్తానా? మరి సెక్షన్ ఏ, సెక్షన్ బి ఎందుకు రాసినావు మరి? ఇప్పుడు నేను నీకు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నా. సో ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి నేను ఈ లైన్లో ఐఎమ్ ప్రింటింగ్ సంథింగ్ అని చెప్పి రాసి నీకు ఇస్తున్నా. ఇప్పుడు నువ్వు ఆ రాసింది చదివినప్పుడు ఏమవుతుంది? నీకు దాని గురించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్రోగ్రామ్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసా? ఈ ప్రోగ్రామ్ ఈసారి ఈ లైన్ దీనికోసం రాశాడా, ఈ లైన్ దీనికోసం రాశాడా. ఇట్ గివ్స్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. దాన్నే మనం ప్రోగ్రామింగ్ భాషలో మాట్లాడితే మెటా డేటా అంటాం. ఏమంటాము? మెటా డేటా, ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫర్మేషన్. గాట్ ది ఆన్సర్? అది ఎగ్జిక్యూట్ అవ్వడం. ఇప్పుడు అది ఎగ్జిక్యూట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ ఏ, సెక్షన్ బి రాసింది కదా, దీనికి కూడా 2 మార్కులు వేస్తామని ఇస్తాను నేను? ఎందుకు ఇయ్యను? బికాస్ ద పర్పస్ ఆఫ్ ద సెక్షన్ ఏ, సెక్షన్ బి ఈస్ ఫర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ మార్కులు కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటి? ఎగ్జిక్యూషన్. నాకు ఎగ్జిక్యూషన్ అవి జరుగుతాయా, జరగవా? జరగవు, జరగాల్సిన అవసరం లేదు. అవి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే. ఒక ప్రోగ్రాంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నేను కామెంట్స్ని యూజ్ చేస్తాను. అర్థమైందా? సో కామెంట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. సపోజ్ మీకు టెస్ట్ ఇచ్చాను నేను. సో టెస్ట్ రాసేసారు, రాసేసిన తర్వాత నాకు సబ్మిట్ చేశారు సాఫ్ట్ కాపీ. సబ్మిట్ చేసినప్పుడు మీరు 10 లైన్లు రాసేసి ఆ ప్రోగ్రామ్ నాకు ఇచ్చేసారు అనుకోండి. నాకు అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ నాకు అర్థం కావాలి అని మీ ఇంటెన్షన్ ఉంటే ఏం చేస్తారు? కామెంట్స్ పెట్టేసి, సార్ ఈ లైన్ నేను దీనికోసం రాశాను, ఈ లైన్ నేను దీనికోసం రాశాను అని చెప్పి నాకు ఇస్తారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చిందా కామెంట్స్ అంటే ఏంటో? నవ్ యూ గాట్ ది ఆన్సర్. చెప్పు, ఏం ఆన్సర్ వచ్చింది? Non-executable code, it will give some information about the program. ఎక్కడైనా రాయొచ్చు నేను. సో ఇన్పుట్లో రాయొచ్చు, ఐ మీన్ ఫస్ట్ లైన్ రాయొచ్చు, సెకండ్ లైన్ రాయొచ్చు, 10th లైన్ రాయొచ్చు,
ప్రోగ్రామ్ ఎండింగ్లో రాయొచ్చు, ప్రోగ్రామ్ స్టార్టింగ్లో రాయొచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు. బికాజ్ అది ప్రోగ్రామ్తో సంబంధం లేదు కదా దానికి. ఎస్ ఆర్ నో? అర్థమైందా పాయింట్? సో దిస్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ కామెంట్? సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ ఆఫ్ కామెంట్. తర్వాత చూద్దాం క్లాస్ అయిన తర్వాత. ఓకే, క్లియర్? సో ఇది ఇన్ ఎక్లిప్స్. ఇన్ ఎక్లిప్స్. సో ఎక్లిప్స్లో మనం ఏం చేసాము? సింగిల్ లైన్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసాము. అండర్స్టూడ్? ఏది డిస్ప్లే అవ్వడానికి అవుతుంది, అవుట్పుట్లో రాదు. అది డిస్ప్లే అవ్వడానికే కదా ఇంపార్టెంట్. పర్పస్ ఏంటి? అదే కదా కామెంట్ పర్పస్ ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మరి అది ఓపెన్ అది కనపడకపోతే వేస్టే కదా. అది కనబడాల్సిందే, కంపల్సరీ కనబడాల్సిందే. ఈజ్ ఇస్ క్లియర్? నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ కామెంట్స్ ఏంటమ్మా? మల్టీ లైన్ కామెంట్స్. దీస్ ఆర్ ద type of comments that are given in one or more lines using the syntax. So in syntax slash star line 1, line 2, line 3 and so on. Okay, so followed by star slash. అర్థమైందా? సో స్టార్ స్లాష్ స్టార్ ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ రాసుకో. ఎస్, ఓకే. సో నేను జనరల్గా ఇది యూజ్ చేయాలి అంటే ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ దిస్, ఐ జనరల్లీ యూజ్ ఇట్ ఫర్ అవుట్పుట్. అంటే ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అని చెప్పడానికి నేను ఇది వాడుతుంటాను అనమాట. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ అంటే, ఓకే హలో ఎక్లిప్స్ అని ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? హలో ఎక్లిప్స్ అని ప్రింట్ అవుతుంది. నేను ఒక అందాజాగా నేను రాసి పంపిస్తాను మీకు. మీరు ప్రోగ్రామ్ రాసేసి ఇది అది మ్యాచ్ అయిందా అని చూసుకుంటారు. కానీ ఇది అవుట్పుట్లో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? సో దిస్ ఈస్ వాట్ ఈస్ multi-line comment for multi-line comment. So multi-line comment ఎందుకు చేస్తారంటే, multi-line comment is used for giving comments in one or more line. ఒక లైన్ లో కూడా ఇవ్వచ్చు, మల్టిపుల్ లైన్స్ లో కూడా ఇవ్వచ్చు. దట్ ఈస్ అప్ టు us. ఒక లైన్ లో ఇచ్చినా తప్పలేదు, మల్టిపుల్ లైన్స్ లో ఇచ్చినా తప్పలేదు. ఈజ్ ఇస్ క్లియర్? ఎస్, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు So next coming to the Javadoc comments. Javadoc comments or documentation comments. Belinda? తప్ప సౌండ్ ఈ ప్రొజెక్టర్లు వేస్ట్ అబ్బా, టీవీలు పెట్టాలి.
ట్రై చేద్దాం ఒకసారి. ఏం కాదు, మీరు ఎందుకంటే జరగండి ఎత్తుకుని. ఆ పని సతాయిచ్చింది కూడా కదా. చేశాను. తప్పని సౌండ్ రాలే. రిస్క్ కట్టారా? ఫోకస్ వస్తుంది సార్. పోయింది. ఇక్కడ ఏమైనా వస్తుంది, ఏమి ఇండికేషన్ వస్తుంది? స్టేటస్ బ్లూ లైట్ వస్తుంది. అదే బ్లూ లైట్ కింద ఏమైనా ఉందా, రాసిందా? రెడ్ లైట్ అది. అదే వార్నింగ్ సంథింగ్ ఏమైనా ఉందా? ల్యాంప్ ల్యాంప్ పోయినట్టుంది.